అనేవాళ్ళు అర్థం లేని చదువు వ్యర్థమని, అంతేనా? అర్థం లేని పండగ కూడా వ్యర్థమే, అంతేనా? అర్థం లేని పని కూడా వ్యర్థమే. అర్థమైందా? గుర్తయితా? మనసులోయో పురం చచ్చే? ఓకే, ఏ భాషలో మీకు చెప్పాలి? ఓకే, లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చదవండి. ఆయన సంచరించుతూ తర్వాత దగ్గి ఆయన సంచరించుతూ దగ్గుతూ ఎక్కడికి ప్రవేశించను? లేదా దగ్గుతాడు లేదా? ఓకే, ఎరుకో పట్టణానికి ప్రవేశించను. ఎక్కడికి ప్రవేశించను? ఎరుకో పట్టణానికి ప్రవేశించను. ఎరుకో గుండా యేసు ప్రభు ప్రయాణం చేయవలసిన పరిస్థితి. సమరయ గుండా యేసయ్య ప్రయాణం చేయవలసిన పరిస్థితులు. ఎందుకు అంటే ఈ లోకంలో ప్రతి మానవుడు అది చేయవలసిన ఏంటట? ప్రతి మానవునికి యేసు ప్రభు దేవుడు. ఎవరికి పుట్టెను, ఎవరి కొరకు పుట్టెనన్నది వాక్యం లూకా సువార్తలో. ప్రజలందరికీ లోకరక్షకుడు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక గ్రామానికి పుట్టిన వ్యక్తి కాదు. చాలా మంది వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే యేసు క్రీస్తు మనకి దేవుడు కాదు. ఏ దేవుడు? తల్లోలు దేవుడు. మరి నల్లోలు దేవుడు ఎవరు? కదండి, తెల్లోళ్ళకి ఒక దేవుడు, నల్లోళ్ళకి ఒక దేవుడు, ఎర్రోళ్ళకి ఒక దేవుడు, అలాగేనా? ఆయన ఎంతమందికి ప్రభువట? అందరికీ అప్రభువు కదా. ఆయన ఈ లోకానికి రక్షకుడిగా